హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఒక విషయం చెప్తామని వచ్చాను. వరలక్ష్మి అని ఒక ఆమె ఉంది కదండి. ఆమె అబ్బాయిలా తిరుగుతుంది. ఆమెకి పిల్లలు కూడా లేరు. లేకపోతే వాళ్ళ చెల్లి కూతుర్లని ఇద్దరిని ఆమె పెంచి పోషిస్తుంది. ఆడదానిలా ఉంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాలని ఆమె ఎంతో ఆలోచించి అబ్బాయిలాగా క్రాఫ్ వేయించుకొని షర్టు ప్యాంట్ వేసుకొని సమాజంలో ఏ ఆటుపోట్లు ఎదుర్కొనే పని లేకుండా ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆమె అబ్బాయిలా బ్రతుకుతుంది. కష్టపడి పనిచేసి ఆ ఇద్దరు కూతుళ్ళలో ఒక కూతురికి పెళ్లి చేసింది, ఇంకో కూతురికి పెళ్లి చేయాలి. అట్లాంటి పరిస్థితిలో ఆమెకి ఈ మధ్య అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్లు అనేవి, రోగాలు అనేవి అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి వస్తాయండి. ఎవరికి ఏది చెప్పి రాదు. మన కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించాలి. దానికి దేవుళ్ళని తీసుకొచ్చి కొంతమంది చాలా ఎటకారాలు, అలా కొలాలు బతుకున్నామని కూడా చచ్చిపోయిందని టమ్కేసి ఓవరాక్షన్ చేశారు అందరూ. అది నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండేదండి. ఆమె బ్రతుకుండగానే చనిపోయిందని చెప్పి చాలామంది ఉర్రూతలూగి ఆ దేవుళ్ళని తిడితే అలానే చస్తారు, మా హిందువులను తిడితే అందుకే చచ్చావు అది ఇదని చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. ఇప్పుడు బతుకుందని తెలిసేసరికి ఒక్కొక్కళ్ళు మళ్ళా రీల్స్ చేసి అయ్యో ఈమె బతికే ఉందంట, బతుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, చనిపోయిందని చెప్పినందుకు సారీ అని చెప్తున్నారండి. అదేదో ముందే తెలుసుకొని మాట్లాడుంటే బాగుండేదిగా బ్రదరు. తర్వాత అయిపోయిన తర్వాత లాగి పీకి చంపమే పెట్టుకోటి తర్వాత సారీ చెప్తే అయిపోతుందా? సర్లేండి, ఏదేమైనా కానీ ఆమె అయితే బతికుంది. అందరూ ఆమె ఆరోగ్యంగా ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా ఎవరికి నచ్చిన దేవుళ్ళని వాళ్ళు కోరుకుందాం. సరేనా? థ్యాంక్ యూ ఆల్.